నమస్తే అండి. ఈరోజు మనం ప్రాస్పెక్ట్ని కరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాస్పెక్ట్కి మీరు చెప్పే దాన్ని బట్టే వాళ్ళు డెసిషన్ తీసుకునే దీనిలో మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రాస్పెక్ట్ అంటే ఎవరంటే మీకు మీ సర్కిల్లో ఉపయోగపడేవారు. అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో అయినా సరే, మీ కాంటాక్ట్ లిస్ట్లో అయినా సరే, మీకు చుట్టాలు, తెలిసిన వాళ్ళు, కొలీగ్స్, వీళ్ళందరిలో మీకు నెట్వర్క్లో ప్రోడక్ట్ యూస్ చేసే వాళ్ళు ఎవరు, ప్రోడక్ట్ గురించి పక్క వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు, మీతో కలిపి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ ప్రాస్పెక్ట్స్ అంటారు. వీళ్ళందరికీ మీరు ఒక లిస్ట్ రాసుకోవాలి. సో ఈ లిస్ట్ రాసుకుంటే మీరు ఎవరెవరికి ఎలా చెప్పాలో తెలుసుకోవచ్చు. సో ఈరోజు నేను రమేష్ ముద్రగడ ప్రాస్పెక్ట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి టెక్నిక్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు జెన్యూన్గా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడు కాన్వర్జేషన్ జెన్యూన్గా స్టార్ట్ చేయాలి. అంటే హాయ్, మీరు ఎలా ఉన్నారు, మీరు చాలా బిజీగా ఉన్నా సరే నన్ను కలవడానికి ఈరోజు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అని మీరు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే చాలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు. జాయిన్ అవ్వామా, ప్రోడక్ట్ గురించి చెప్పామా, మనకి ఇన్కమ్ వచ్చింది అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే మీరు జెన్యూన్గా రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు చెప్తున్నది విని వాళ్ళకి ఏం కావాలో అది పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ చాలామంది ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టడం వల్ల చాలామంది వాడేవాళ్ళు కూడా వాడడం మానేస్తారు. ప్రోడక్ట్ జాయిన్ అయ్యేవాళ్ళు, చేసేవాళ్ళు కూడా చేయడం మానేస్తారు. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండండి. సెకండ్ ఏంటంటే ఐడెంటిఫై దేర్ నీడ్స్. అంటే వాళ్ళకి ఏం కావాలో అది మీరు తెలుసుకోండి. ప్రాస్పెక్ట్స్కి ఏం కావాలి మీరు ఫస్ట్ అడగండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు హెల్త్లో ఇంట్రెస్ట్ ఉందా, మీరు హెల్త్ గురించి ఏవేవి పాటిస్తూ ఉంటారు, లేదు మీరు ఆల్రెడీ మీకు టైం ఉంది, మీ టైంలో ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేయాలని మీకు కోరిక ఉందా, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, మీకు డ్రీమ్స్ ఏ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళని వేసి వాళ్ళకున్న మైండ్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వగలుగుతారు. చాలామంది ఏంటంటే సొల్యూషన్స్ మీద కాకుండా సేల్స్ మీద ఫోకస్ చేస్తారు. ఏదైనా కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఎలాగైనా వాళ్ళకి అంటకట్టడానికి ట్రై చేస్తారు. కానీ మీరు వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ మాట్లాడే టైం ఇస్తారో అప్పుడు ఆ మాటల్లో మీకు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలి, ఏం కావాలన్నది మీరు తెలుసుకోండి. మీరు సేల్స్ పర్సన్లా కాకుండా సొల్యూషన్ ప్రొవైడర్లా మాట్లాడండి. ఎగ్జాంపుల్గా మన ప్రోడక్ట్స్లో మీకు ఉన్న ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుందో చూడమనండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమని చెప్తారో ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. మీరు ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆటోమేటిక్గా మీ ప్రోడక్ట్స్ వద్దన్నా సరే వాళ్ళు కొంటారు. ప్రాస్పెక్ట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు స్ట్రాటజీ యూజ్ అయి ఉంటే ఈ టెక్నిక్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి రిజల్ట్స్ చూడండి. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.